హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఈరోజైతే నేను మీకు అద్దిరిపోయే ప్లేస్ అయితే చూపిస్తాను. నిజంగా నేను చెప్పడం కాదు గానీ, మీ నోటితో మీరే అంటారు ఈ ప్లేస్ చాలా బావుందని. ఈ ప్లేస్ అంత బావుంటదండి. ఇదేంటంటే మా సార్ వాళ్ళ ఫామ్ హౌస్ అండి. మా వారైతే డ్రైవింగ్ చేస్తారు ఇక్కడే. చూడండి ఇక్కడైతే చాలా రకాల చెట్లున్నాయి. నిజంగా ఈ ఫామ్ హౌస్ చూస్తే మీరు షాక్ అయిపోతారండి. అంత బావుంటది. చాలా రకాల చెట్లున్నాయండి. నేచర్‌ని బాగా ఇష్టపడేవాళ్ళు ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. నిజంగా ఈ ప్లేస్ అయితే అంత బావుండుద్ది. ఈ ఫామ్ హౌస్ ఇంత అందంగా ఇలా రెడీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా మేడం అలానే సార్ ఇద్దరూ కూడా నేచర్ లవర్స్ అండి. వాళ్ళకి మొక్కలన్నా, చెట్లన్నా చాలా ఇష్టం. ఈ ఫామ్ హౌస్ ప్లానింగ్ మొత్తం కూడా మా సార్ వేసిందేనండి. ఈ మొక్కలన్నీ కూడా కడియపు లంక నుంచి రప్పించారు. 300 రకాల చెట్లయితే ఉన్నాయండి ఇక్కడ. నాకైతే కొన్నే పేర్లు తెలుసు. అవి కూడా నేను వర్క్ చేసినప్పుడు మా సారు నాకు చిన్న చిన్నగా చెప్పేవారు. మా సారు చాలా మంచివారండి. నిజంగా అక్కడ పనిచేసే వాళ్ళను కూడా సొంత మనుషుల్లానే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఆయన చెప్పేవారు, ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడైతే ఈ స్టేజ్‌కొచ్చానని. కష్టపడి పని చేస్తే దానికి తగిన ఫలితం దొరుకుతాది అని చెప్తారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ స్టేజ్‌కి వచ్చాను అనైతే సార్ చెప్పేవారండి. నిజంగా ఆ టైంలో అనిపించేది నేను పడుతుంది కూడా ఒక కష్టమేనా అనిపించేది. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి అలానే అనాథాశ్రమాలకి ప్రతి సంవత్సరం కూడా సారు అలానే వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఫండ్స్ అయితే ఇస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఎన్ని రకాల చెట్లయితే ఉన్నాయో. నాకైతే కొన్ని పేర్లు తెలుసు అని చెప్పాను కదా! అవేంటంటే గ్రీన్ ఫైకసు, అలానే గోల్డ్ ఫైకస్, టెర్మినల్స్, ఫాక్స్‌టైల్, కార్డియాక్ సెబాస్టియన్, పెన్సిల్ ఇలా చాలానే ఉన్నాయండి. మీరైతే చూస్తున్నారు కదా! నిజంగా ఎంత బావుందో. నేనైతే చెప్పనవసరం లేదు. మీరే చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇలా ఇంటి చుట్టూ చెట్లను పెంచుకోవడం వల్ల ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకి వస్తుంది. నేను ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఇక్కడ డైలీ చెట్లకి టైమ్ టు టైమ్ వాటర్ సప్లై అనేది ఇస్తారు. ఇన్ని చెట్లకి ఒకేసారి ఎలా ఇస్తారు అని అనుకోవద్దండి. ఎందుకంటే పైప్స్ ద్వారా, అలానే డ్రిప్స్ ద్వారా, ఇంకా స్ప్రింక్లర్స్ ద్వారా కూడా వాటర్ సప్లై అనేది ఇస్తున్నారు. చూడండి ఈ చెట్లన్నీ కూడా ఎంత పచ్చగా, ఎంత అందంగా అయితే ఉన్నాయో. ఈ చెట్లన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా అయితే పెంచుకుంటున్నారు. ఇదైతే ఇంటి బ్యాక్ సైడ్ అండి. ఇంటి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత అందమైన చెట్లున్నాయో, ఎంత బాగా అమర్చి పెట్టారో. ఆ వెనక సైడు పైనైతే గోరింటాకు కూడా ఉందండి. ఆ పక్కనే బాస్కెట్ బాల్ కోర్ట్ కూడా ఉందండి. అదైతే నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇవేనండి స్ప్రింక్లర్సు. గార్డెన్ గ్రాస్‌కి వాటర్ సప్లై చేయడానికి యూజ్ చేస్తారు. ఇవైతే జామ చెట్టు. ఇలానే ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఉల్లిపాయ కూడా వేశారండి ఇక్కడ. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత నీట్‌గా ఉందో. ఇక్కడైతే చాలా రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సపోటా పళ్ళు, అలానే డ్రాగన్ ఫ్రూట్సు, ఇంకా కస్టర్డ్ యాపిలు, పపాయ ఇలా చాలా ఉన్నాయండి. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఇక్కడ మునగాకు చెట్టు కూడా ఉంది. ములక్కాళ్ళు చూసారా ఎంత పొడుగ్గా, ఎంత బావున్నాయో. నిజంగా టేస్ట్ కూడా చాలా బావుంటాయి. బ్యాక్ సైడు పిల్లలు ఆడుకునే ప్లేస్ అయితే చూపిస్తాను అన్నాను కదండీ! ఇదిగోండి. ఇక్కడ కూడా చాలా బావుంటది. ఎంచక్కా పిల్లలు హాలిడేస్‌కి అది వచ్చినప్పుడు హ్యాపీగా ఇక్కడే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. మా పిల్లలైతే ఇక్కడ చాలా అల్లరి చేసేవారండి. చాలా బాగా ఆడుకునేవారు. చాలా ఎక్కువ ప్లేస్ ఉంది కదా! ఇంకా వాళ్ళ ఆటలకైతే హద్దు పద్దు లేకుండా అయిపోయిందండి. ఇక్కడైతే అంత బాగా ఎంజాయ్ చేసేవారో. ఇవైతే చూడండి వీటిని నల్లేరు కాడలని అంటారు.
ఇవి తినడం వల్ల మోకాళ్ళ నొప్పులనేవి తొందరగా తగ్గిపోతాయంట. ఇక్కడ ఇంకా చూపించడానికి చాలా ఉన్నాయండి. నెక్స్ట్ పార్ట్‌లో అయితే చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థాంక్ యూ ఫర్ వాచింగ్.